ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి ఉండాలి, ప్రతి ఇంటికి ఒక కుళాయి ఉండాలి, ఆ కుళాయిలో ప్రతిరోజు నీళ్లు రావాలి, కనీసం వీలున్నన్ని మున్సిపాలిటీలో అయినా 24 గంటలు నీళ్లు రావాలి. వచ్చే 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీల యొక్క నగరాల యొక్క రూపు రేఖ స్వరూపాలు మారుస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇది 2005 మున్సిపల్ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ గుప్పించిన హామీల మోత. హస్తానికి అండగా నిలిస్తే పట్టణాలను సకల సౌఖ్యాలతో తీర్చిదిద్దుతామంటూ జనాన్ని పల్టీ కొట్టించి ఓట్లు కొల్లగొట్టిన నాటి పాలకులు గెలిచాక ఉరగబెట్టింది మాత్రం ముమ్మాటికి శూన్యం. మాటలతో కోటలు కట్టడమే తప్ప జనం ఏమైతే ఏముందన్నట్లు పట్టణ పాలననే మరచిపోయారు. ఏలికల అంతులేని నిర్లక్ష్యంతో 5 ఏళ్ల పాటు పడకేసిన పాలన పట్టణాలను మురికి కూపాలుగా మార్చేసింది. ఏ వీధిలో చూసినా గుట్టలుగా పోగైన చెత్త, ముక్కుపుటాలు అదరగొట్టే మురికి కాలువలే దర్శనమిస్తున్న దుస్థితి. మున్సిపాలిటీ సిబ్బంది ఎప్పుడొస్తారో, అడ్డంగా పేరుకుపోయిన చెత్తను తొలగిస్తారో లేదో తెలియక చాలా పట్టణాలు అల్లాడిపోవలసిన దయనీయ స్థితి. మురుగునీటి వ్యవస్థ దీనావస్థతో చినుకు పడితే చాలు కాలువలు పొంగి పొర్లుతున్న హీన స్థితి. పట్టణాలు నగరాల్ని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతామంటూ ఇంకో కీలక హామీతో జనానికి వలవేసిన కాంగ్రెస్ సర్కారు ఓడ దాటాక అనే సామెతను గుర్తు చేసింది. పీఠమెక్కాక నిస్సిగ్గుగా చేతులెత్తేయడంతో మురికివాడలు తగ్గకపోగా అంతకు రెండింతలయ్యాయి. ప్రస్తుతం దేశంలోని అత్యధిక మురికివాడలున్న రాష్ట్రంగా అపకీర్తి కూడా మూటగట్టుకోవలసిన స్థితి దాపురించింది. రాష్ట్ర జనాభాలో 35.7% ప్రజలు మురికివాడల్లోనే బతుకీడుస్తున్నారంటే పరిస్థితి అర్థమవుతుంది. సాగర నగరం విశాఖ దేశంలోనే అతి ఎక్కువ మురికివాడలున్న నగరం అంటేనే పాలన ఎంతగా దిగజారిందో ఇట్టే అర్థమవుతుంది. గడిచిన 10 ఏళ్లలో 36% పట్టణ జనాభా వృద్ధి చెందిన సౌకర్యాల కల్పనలో మాత్రం సర్కారు ఘోరంగా విఫలమైంది. అందుకు ప్రతిఫలంగా మురికివాడల రాష్ట్రంగా భుజకీర్తులు తొడుక్కోవలసి వచ్చింది. JNNURM కింద కేంద్ర సర్కారు 406 కోట్లు, హైదరాబాద్, విశాఖ, విజయవాడలకు ప్రత్యేకంగా 1000 కోట్లు గుమ్మరించినా ఏమీ ఒరగబెట్టలేకపోయారు మన పాలకులు. లక్షిత కార్యక్రమాలను కాదని నిధుల్ని దారి మళ్లించడం వల్లే జనం కనీస అవసరాలు తీరలేదు. రాష్ట్రంలోని మురికివాడల చిట్టాను ఓసారి చూస్తే ఇదంతా ఒక ఎత్తైతే పురపాలికల్లో కనీసం మంచినీటి వసతి కల్పించలేకపోయారు ఈ పాలకులు. గద్దెనెక్కితే ప్రతిరోజు నల్లాల వెంట నీటి ధారేనంటూ ఊదరగొట్టిన నేతాగణం గెలిచాక ఆ హామీని చుట్టబెట్టేశారు. రోజు సంగతేమో గాని 4-5 రోజులకోమారు గాని బిందెడు నీళ్లు అందని దయనీయ స్థితికి పట్టణాలను దిగజార్చేశారు. ఇక వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం సగటు పట్టణవాసి కటకటలాడాల్సిందే. దాహంతో నాలుక పిడచకట్టుకుపోవాల్సిందే తప్ప కుళాయిల్లో నీళ్లు వస్తే ఒట్టు. తప్పదనుకుంటే డబ్బా నీళ్లు కొనాల్సిందే. చేతిలో చిల్లి గవ్వలేని నిరుపేదలు అవి కొనలేని స్థితిలో గరళ జలాన్ని గొంతులో పోసుకోవాల్సింది. పది లక్షల జనాభా మించని మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి 80% గ్రాంటు వస్తుందంటూ లెక్కకు మిక్కిలిగా గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలకు పురపాలిక కిరీటం తొడిగేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పట్టణానికి హోదా మారిందని సంబరపడిన జనానికి ఆ తరువాత గాని తత్వం బోధపడలేదు. కేంద్రం నుంచి 50% గ్రాంటు మాత్రమే వస్తోందని తెలిసి నాలుగు ఖర్చుకున్న పాలకులు నిధుల కోసం జనంపై పడ్డారు. అడ్డగోలుగా పన్నులు వడ్డించేశారు. పాలన సాగాలంటే ఆ మాత్రం తప్పదంటూ ముక్కుపిండి వసూలు చేశారు. ఇంతా చేసి పురపాలన ఏమైనా మెరుగుపడిందా అంటే ఇంకా దిగజారిందనేది ప్రజల మూకుమ్మడి జవాబు. ఐదేళ్ల అస్తవ్యస్త పాలన వెలగబెట్టిన కాంగ్రెస్ నాయకులు ఆ తర్వాత పురపాలక ఎన్నికల నిర్వహణకు పూనుకోలేదు. మాయమాటలు నమ్మి ఓట్లేసిన పట్టణ జనం అన్ని రకాల మోసపోయి కసిమీదున్న స్థితిలో ఎన్నికలంటే కర్ర కాల్చి వాత పెడతారని ఊహించిన నేతాశ్రీలు ఆ దిశగా ఆలోచించే సాహసం కూడా చేయలేదు. అంతే, అప్పటి నుంచి పాలక మండళ్లు పోయి ప్రత్యేక పాలన వచ్చేసింది. అది మొదలు 3 ఏళ్లుగా అధికారుల పాలనలో మగ్గిన పురపాలికలు సుప్రీం తలంటుతో ఇప్పటికి గాని ఎన్నికలకు నోచుకోలేదు. మొత్తంగా చూస్తే
5 ఏళ్ల కాంగ్రెస్ ఏలుబడి, ఆ తర్వాత 3 ఏళ్లకు పైగా ప్రత్యేక పాలనతో మున్సిపాలిటీలన్నీ మురికి పాల్టీలుగా దిగజారిపోయాయి. ఈ స్థితిలో అనూహ్యంగా దూసుకొచ్చిన ఎన్నికల్లో జనమంతా జాగరూకతతో ఓటు అస్త్రాన్ని సంధిస్తేనే సత్పరిపాలన సిద్ధించేది.